హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మహాచండీ అమ్మవారి పూజ ఎలా చేయాలి, చేయటం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చండీ అనే పదానికి అర్థం ఉగ్రంగా దుష్ట శక్తులను సంహరించేదిగా చెప్పుకోవచ్చు. మహా అంటే పరమశక్తి, అంటే అన్ని దేవతల శక్తుల సమాహారం. మహిషాసుర సంహారం అమ్మవారి మహాచండీ రూపం. శుంభ, నిశుంభ, రక్తబీజుడు, ధూమ్లోచనుడు వంటి అసురులను నాశనం చేసిన రోజుగా చెప్పుకోవచ్చును. ఋగ్వేదంలో అంబికా రూపం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదంలో శక్తి రూపంగా పిలుచుకుంటాము. చండీ హోమం అనేది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. శుద్ధిగా బ్రాహ్మణులు మాత్రమే చేయాలి. దీనిని సప్తశతి పారాయణ హోమం అని కూడా అంటాము. శత్రువులను జయించడం, వ్యాధులు తొలగటం, సంపదల వృద్ధి కోసం ప్రత్యేకంగా చేస్తూ ఉంటాము. ఈ యాగంలో 13 రకాల శక్తులను ఆహ్వానిస్తాము. శ్రీచక్రం మీద మహాచండిని ఆవాహన చేసి పూజిస్తారు. ఈ యాగాన్ని ఒకసారి చేసిన వారికి పునర్జన్మ భయం ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాచండికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి పెట్టాలి. మహాచండికి నచ్చే పువ్వులు ఏమిటంటే బిల్వపత్రం, అర్క పువ్వు. చండీ నవరత్నమాల యంత్రాలు ఇవి కొద్దిమందికే తెలుసు. రక్తబీజుడి వధలో అమ్మవారి నోటి నుంచి వచ్చిన అగ్నిశక్తి ఇప్పటికీ మహాచండీ అగ్నిగా కొందరు క్షేత్రాల్లో పూజిస్తారు. మహాచండీ దర్శనమైన ప్రదేశాలు హిమాలయాలలో గుప్త పీఠాలు. మహాచండీ మంత్రాల జపం కష్టకాలంలో మనకు రక్షణగా ఉంటుంది. చండీ పాఠం 7 సార్లు చేసిన వారు విపత్తులను దాటుతారు అని చెప్పవచ్చు. మహాచండీ పూజలో 108 అర్ధచంద్రాకార దీపాలు వెలిగించడం అంటే జీవనంలో సంపూర్ణత కలుగుతుంది. కొంతమంది మహాచండీ పూజలో గోమయంతో తయారైన హవిస్సును సమర్పిస్తారు. ఇది ఆత్మశుద్ధికి సంకేతంగా చెప్పుకోవచ్చు. మహాచండీ పూజలో చిన్నారులను పాల్గొని పెడితే అది భవిష్యత్ తరానికి శక్తి ప్రసాదం అని నమ్మకం. మహాచండీ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో అయితే కాళహస్తి దగ్గర చండీపీఠం, తెలంగాణలో అయితే వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం గుప్త చండీపీఠం, హిమాలయ, కాశ్మీర్, నేపాల్లో మహాచండీ పీఠాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. మహాచండీకి 3 రహస్య అవతారాలు ఉన్నాయి. చండీ రూపం, దీనివల్ల శత్రునాశనం కలుగుతుంది. మహాచండీ రూపం, లోక రక్షణ కోసం. ప్రత్యంగిర రూపం, కాళరాత్రిలా. ఇది చాలామందికి తెలియదు. ఈ రూపంలో అమ్మవారు శత్రువుల శక్తిని తిరిగి వారిపైనే పడేలా చేస్తుంది. మహాచండీ లలితా త్రిపుర సుందరికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే లలితా త్రిపుర సుందరి దేవి అనే సౌమ్య రూపం, కోపరూపం మహాచండీ. అంటే దయ మరియు శిక్ష ఒకే శక్తి 2 రూపాలు అని చెప్పుకోవచ్చు. ఐం హ్రీం క్లీం చాముండాయే ఇచ్చై దీన్ని సాధారణంగా జపిస్తారు. కానీ కొన్ని బీజాక్షరాలు మాత్రం పంతుల ద్వారానే మనం తెలుసుకోవాలి. మహాచండీ యుద్ధ రహస్యాలు ఏమిటంటే మహిషాసురవధ సమయంలో అమ్మవారి శ్వాస నుంచి 9 శక్తులు పుట్టాయని చెబుతారు. వీటినే నవరాత్రి దేవతలు అంటాము. మహాచండీ పూజలో ఎవరికీ తెలియని నియమాలు ఏమిటంటే చండీ పూజలో మహిళలు చదవకూడదని అంటారు. కానీ అసలు రహస్యం ఏమిటంటే మహిళలు జపిస్తే అది అపరిమిత శక్తి కలిగిస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు దీన్ని చదవటానికి వీలు లేనట్టుగా పురాణాలు చెప్పడం జరుగుతుంది. మహాచండీ గ్రహదోషాల రహస్యం. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజున మహాచండీ పఠనం చేస్తే దోషాలు తొలగిపోతాయి. రాహుకేతు ప్రభావం తగ్గించడానికి ఏకైక మార్గం మనం చండీ పూజగా చెప్పుకోవచ్చును. మహాచండీ ప్రత్యేకంగా 64 గుప్త పీఠాలు ఉన్నాయి. మనకు తెలిసింది కేవలం 18 పీఠాలు మాత్రమే. మిగతా పీఠాలు హిమాలయాలు, గండమాల ప్రాంతంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది గ్రామ దేవతలు నిజానికి మహాచండీ రూపాలే. కలియుగంలో ఒకసారి మహాచండీ మళ్ళీ ప్రత్యక్షమవుతుందని కాలజ్ఞానం చెబుతుంది. అది అధర్మ నాశనం కోసం చివర్లో కల్కి అవతారంతో కలిసే శక్తి మహాచండీ అవతారం అవుతుంది. మహాచండీ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు, అర్కపత్రం, చింత చిగురు పులుసు, కొబ్బరి బెల్లం మిశ్రమంగా చెప్పుకోవచ్చు.
పులిహోర సమర్పిస్తే శత్రునాశనం, దద్దోజనం సమర్పిస్తే శాంతి సుఖం, చక్కెర పొంగలి సమర్పిస్తే సంపద ఐశ్వర్యం, అర్కపత్ర నైవేద్యం సమర్పిస్తే దుష్ట శక్తుల నివారణ. ఈ విధంగా పూజ చేస్తే మనకు సుఖల సంపదలు ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.